తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బెల్లనాయక్ గారు ఉన్నారు. బెల్లనాయక్ గారు రేపు రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా చూడబోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంది. దాదాపు 9.5 సంవత్సరాలు చేసినటువంటి పోరాటం ఇవాళ ఒక కొలిక్కి వచ్చింది. ప్రజలు మా కోటేసి గెలిపించిండ్రు. అందులో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత మొదట తీసుకున్నటువంటి కార్యాచరణ మీకు తెలుసు, దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా. రేపు కూడా మొదటి సంతకం నిరుద్యోగులను ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మీద పెట్టాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ఇంకా చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి ఏ కళలైతే కని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి యువత ఉందో ముందు వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఈ 1 ఇయర్లో కనుక ఈ భర్తీ అయితే ఒక 2 లక్షల కుటుంబాలు తెలంగాణలో నిలబడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. కానీ మీరు తీసుకొచ్చిన 6 గ్యారంటీ స్కీమ్లు ఒక పక్కేమో తెలంగాణ రాష్ట్రం 5 కోట్ల అప్పులో కూబీలో ఉన్న పరిస్థితి సాధ్యపడుతుందా? 5 లక్షల కోట్ల అప్పులో ఉంది. కేసీఆర్ చేసినటువంటి అప్పు 5 లక్షల కోట్లు, 5 కోట్లు కాదు, సాధ్యమవుతుంది. దెర్ ఈజ్ ఏ విల్, వేర్ దెర్ ఈజ్ ఏ విల్ దెర్ ఈజ్ ఏ వే అన్నట్టు ఒక సామెత ఉన్నట్టు ఖచ్చితంగా మాకు కమిట్మెంట్ ఉంది, నిజాయితీ ఉంది, సిన్సియర్గా చేయాలనేటటువంటి ఒక తపన ఉంది. కాబట్టి పరిష్కారం అవుతుంది. వచ్చినటువంటి రెవెన్యూను ఒక పద్ధతి ప్రకారం దాన్ని యూటిలైజ్ చేసి ప్రజలకు మేలయ్యేటటువంటి పద్ధతుల్లో చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తాం. కానీ బడ్జెట్ సరిపోతుందా? సరిపోతుందండి, రెవెన్యూ జనరేట్ చేస్తాం. ఇప్పుడు కేసీఆర్కి ఏమైంది, తప్పుడు ప్రాజెక్టుల ఎస్టిమేషన్లు వేసి రూపాయి అయ్యేదానికి 4 రూపాయలు ఖర్చు పెట్టి దొబ్బుకున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇరిగేషన్లో కట్టినటువంటి రిజర్వాయర్లో ఇవాళ పొద్దున్నే ఒక మిత్రుడు మాట్లాడిండు, 326 రూపాయలకు క్యూబిక్ మీటర్ చొప్పున కాంట్రాక్ట్ ఇచ్చారట. ఎంత? 326. సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న ఆయన 105 రూపాయలకు తీసుకున్నాడట. అంటే 326 ఎక్కడ, 105 రూపాయలు ఎక్కడ? ఆ సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత పని చేసినోడు 40 రూపాయలకు వానికి ఖర్చు వచ్చిందట, 60 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. అంటే 326 రూపాయల చొప్పున ఎస్టిమేషన్ వేసి దోసుకున్నారు. అగో ఆ దోపిడిని అరికడితే బడ్జెట్ సరిపోతుంది, జనాలకు మేలవుతుంది. చాలా సింపుల్. సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఏమైనా చర్చించే అవకాశం ఉందా మీ గవర్నమెంట్లో? అంటే ముందు ప్రభుత్వం ఏర్పాటు చేయని, శాఖల విభజన జరగని, మొత్తం మీద రెవెన్యూ ఎక్కడెక్కడ మిస్యూజ్ అవుతుందో సిస్టమ్ చేసి ముందైతే వస్తున్న రెవెన్యూను ప్రజలకు అందించేటటువంటి పని. అంటే ప్రియారిటీ బేసిస్ మీద వర్క్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ఏది అవసరం, ఇప్పుడు పొద్దున్న లేవగానే బ్రష్ చేయడం అవసరం, స్నానం చేయడం అవసరం, పరాగతిగా కూర్చొని ఉండదు కదా. ఇది కూడా అంతే. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ కాగానే ఫస్ట్ టాస్క్ నోటిఫికేషన్లు. నేను అంటున్న 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు రాలేదు. తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు లేవు. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, ఏజ్ బార్ అవుతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకోలేకపోతున్నారు, చాలా రకాల సమస్యలు ఉన్నాయి. పరిష్కారం కావాలంటే నోటిఫికేషన్ రావాలి. కానీ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన పరిస్థితి, కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చిన పరిస్థితి. పోస్ట్ మార్టం ఏమైనా నిర్వహిస్తున్నారా? అది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాజస్థాన్ ప్రభుత్వం వస్తుందని చెప్పి నేను అనుకున్నాను. 100% రావాల్సినటువంటి అవకాశం ఉండే. అక్కడ 2 గ్రూపుల మధ్యన జరిగినటువంటి గొడవ వల్ల ఏమైనా నష్టపోయినామా? 74 సీట్లు వచ్చినాయి. దాదాపు 200 సీట్లలో మాకు 110-115 సీట్ల దాకా వస్తాయని అనుకున్నాము. ఎందుకు నష్టపోయినామో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మధ్యప్రదేశ్ కూడా నాకేమనిపిస్తుందంటే లాస్ట్ టైం గెలిచినటువంటి 43 సీట్లు మెజారిటీ ట్రైబల్ సీట్లు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ అక్కడ 165 సీట్లు, 230లో 165 సీట్లు బీజేపీ రావడం అనేది అసలు ఊహించడానికి కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. సంక్షేమ పథకాలకు వ్యతిరేకం అన్న బీజేపీ 6 నెలల నుంచి ప్రతి మహిళకు 1,200 రూపాయలు అకౌంట్లలో వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? అంటే మహాలక్ష్మి మేము పెడితేనేమో దాన్ని వ్యతిరేకించారు, విమర్శిస్తారు ఇక్కడ బీజేపీ నాయకులు. మధ్యప్రదేశ్లో ఎందుకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారు? డైరెక్ట్ నగదు బదిలీని ఎందుకు పెట్టుకున్నారు మహిళల అకౌంట్లకు? దీన్ని బట్టే దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉన్నది. రెండోది, కాంగ్రెస్ పార్టీ నుంచి 3 జనరల్ సెక్రటరీలు మధ్యప్రదేశ్లో మారినటువంటి పరిస్థితి 5 సంవత్సరాల కాలంలో. కమల్నాథ్ గారికి, దిగ్విజయ్ సింగ్ గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళంతా చేసినటువంటి పని విధానాల్లో ఏమైనా లోపం ఉందో అది కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. నాకైతే ఛత్తీస్గఢ్ది ఎందుకు ఓడిపోయిందో అర్థం కావట్లేదు. ఛత్తీస్గఢ్లో 35 సీట్లు వచ్చినాయి. లాస్ట్ టైం మాకు 67 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి అవుట్ ఆఫ్ 90. ఈసారి నా లెక్క ప్రకారం
55 నుంచి 60 సీట్లు వచ్చే అవకాశం ఉందనేది మాకున్నది ఇన్ఫర్మేషన్. జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. మేమైతే వేయనే లేదు, బీజేపీ ఎట్ట గెలిచింది అనేటటువంటి టాక్ ఇవాళ ఛత్తీస్గఢ్లో తెలుస్తుంది. అంటే ఈవీఎం నేను మీద చాలామంది ఈవీఎం అడుగుతున్నారు, అది ఏం జరిగిందో అర్థం కావట్లేదు. అందుకని అది ఇంకా చూడాల్సినటువంటి అవసరం ఉంది. జనాల టాక్ ఏంటంటే మేమైతే వేయలేదు, కానీ ఛత్తీస్గఢ్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అనేటటువంటి టాక్ ఇవాళ ప్రజల నుంచి వస్తుంది. కాబట్టి అది ఏం జరిగిందనేది, ఇది జరిగిందా అది జరిగిందా, నేను హైదరాబాద్లో ఉంది కామెంట్ చేయలేను. నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు, నేను మాట్లాడిన మిత్రుల మేరకు, వస్తున్న ఇన్ఫర్మేషన్ మేరకు అయితే ఇది టాక్ వస్తుంది. అన్ని రకాల ఒక పాజిటివ్ టాక్ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఓడిపోయింది అనేది ఎట్లా అనేది కూడా కొంత పోస్ట్మార్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో గిరిజన సమాజం మొత్తం కూడా డాక్టర్ బెల్లనాయక్కి ఏ పదవి వస్తుందని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది, ఇంక్లూడింగ్ మీ. ఏం సార్, తెలంగాణ కాంగ్రెస్లో మీకంటూ ఒక పాత్ర ఉంది, కాంగ్రెస్ పార్టీలో మీకంటూ ఒక పాత్ర ఉంది, నేషనల్ వైడ్గా మీరంటే అందరికీ తెలిసిన వ్యక్తి. అసలు ఏం పదవి కోరుకుంటున్నారు మీరు కాంగ్రెస్లో? అంటే పార్టీ, నేను పనిచేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి నేను ఎట్లా పనిచేస్తానో పార్టీకి తెలుసు. మా జాతీయ నాయకత్వం మల్లికార్జున్ ఖర్గే నుంచి, రాహుల్ గాంధీ నుంచి, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ అందరికీ నా పని విధానం తెలుసు. అదేవిధంగా ఇక్కడ మా పిసిసి అధ్యక్షులుగా ఉండి ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మొన్నటిదాకా సిఎల్పి లీడర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి గారు కావచ్చు, దామోదర్ రాజనరసింహ, వీళ్ళందరికీ కూడా ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నా పని విధానం తెలుసు, నేను ఎట్లా పనిచేస్తున్నో తెలుసు. ఇవాళ ప్రభుత్వం ఏర్పడడానికి కావాల్సినటువంటి బేస్ తయారు చేసేటటువంటి వాళ్ళలో నేను కూడా ఒక ఉడతమందం నా పాత్ర ఉందనుకుంటా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా నాకు తగిన గుర్తింపు, గౌరవం పార్టీ ఇస్తుందని నేను నమ్ముతా ఉన్నాను.